మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి అనేక కంప్లైంట్స్ డాగ్స్ మీద రావడం జరిగింది. ఈ డాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో పిల్లల్ని విపరీతంగా కరవడం చెయ్యటం, అలాగే బళ్ళు వెనకమాల 2 వీలర్ బళ్ళు వెనకమాల పట్టము, అదేవిధంగా కార్లు వెనకమాల కూడా పట్టము, అట్లాగా విపరీతమైన టార్చర్ ఈ నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ఈ నియోజకవర్గంలో అసలు ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఏంటి అని ఒక అంచనాకి రమ్మని చెప్పిన మీదట 6,000 డాగ్స్ ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్పడంతో వీళ్ళ ముందు ఈ డాగ్స్ అన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఎతకాలి అనే ఉద్దేశంతో SNEH యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా ఆ యొక్క సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఒక సెంటర్ని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, ప్రతి డాగ్కి ఏదైతే తీసుకొస్తారో ఆ డాగ్కి స్టెరిలైజేషన్ చేసి ర్యాబీస్ వ్యాక్సినేషన్ కూడా చేసి 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఇక్కడ జాగ్రత్తగా ఆ డాగ్ని చూసుకొని ఆ తర్వాత అది ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారో ఆ ఏరియాకి వదిలిపెట్టడం అనేది ప్రాసెస్. దీనివల్ల ఏంటంటే భయంకరమైన ఏదైనా డాగ్ కరిస్తే భయంకరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి కానీ ఇలా కానీ ఉండదు. సో దీనికి ఇది కొద్దిగా పరిష్కార మార్గం అని చెప్పి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ కమిషనర్ గారి కృషి ఎంతో ఉంది. అదేవిధంగా దీనికి నందం అబద్దయ్య గారు, అట్లాగే ఈ కాజా మండలాధ్యక్షులు, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అడిషనల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల పరిష్కార మార్గం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది ఇనాగరేట్ చేయటం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం అండి. అందులో ఏదైనా ప్రాబ్లమాటిక్ అంటే స్టేట్ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా స్టేట్ పరంగా యాక్షన్ తీసుకోవటం కూడా జరుగుతుంది. అసలు ఎక్కడా లేదండి. అమెరికా కోర్టులో కూడా మన పరువులు పోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది వింటేనే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది చెప్పాలండి. ఈ క్రిమినాలిటీకి అంతు లేకుండా పోయింది. ఆల్రెడీ ఆయన 30-40 సెక్షన్లు పెట్టి 31 క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు. ఆయన బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఒక శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని ఆనాడు పాదయాత్ర చేశాడు. ఇప్పుడేమో ఏదో ఒక వంక పెట్టి శుక్రవారం పూట ఎగ్గొడుతున్నారు. కోర్టుకు కూడా వెళ్ళలేం పరిస్థితి. ఇట్లాంటి టైంలో మనిషికి కొద్దిగా అయినా సరే, ఎవరికైనా సరే ఒక జ్ఞానోదయం అనేది అవుద్ది. అదే నేను 31 క్రిమినల్ కేసుల్లో ఉన్నాను, ఇది చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేది కూడా లేకుండా మళ్ళీ 1,700 కోట్ల రూపాయలు ఒకళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు అని అంటే అసలు ఈ క్రిమినల్ సైకాలజీని ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఈ సైకాలజీ ఏంటి సైకాలజీ అని, అది అంతు పట్టని సైకాలజీ. దీని మీద ఇదే కాదండి, నేను ఇంకోటి చెప్తాను. మొన్నే బడ్జెట్ సమావేశాలు అయినాయి. బడ్జెట్ సమావేశాలు అయితే అందులో కూడా గొడవ చేశారు కౌన్సిల్లో వైసీపీ ఎమ్మెల్సీలు అంతా. వాళ్ళని మేము సూటిగా ఒక ప్రశ్న అడిగాక నోరు మూసుకొని కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అప్పులు చేసి ₹1 సంపద సృష్టించకుండా, ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, పరిశ్రమలు తరిమేసి, రాజధాని లేకుండా చేసి ఇవన్నీ చేయటమే కాకుండా అండి 5,217 కోట్ల రూపాయలు అతని సొంత ఖర్చు అండి. అది అసలు అంతకన్నా దారుణం ఇంకోటి లేదండి. మంగళగిరి నియోజకవర్గంలో కాజ గ్రామంలో మరి వీధి కుక్కలు, మరి నియోజకవర్గంలో మంగళగిరి కానీ కాజ కానీ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వీధి కుక్కలు ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతామన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి పిల్లలని పెద్దలు అనేది తారతమ్యాలు లేకుండా కుక్కలు మరి మనుషుల మీద దాడి చేయటం, కరవటం, మరి అదేవిధంగా అనేక రకాలుగా
భయభ్రాంతుల్ని చేస్తున్న సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ కూడా మన ప్రీతమ యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు వారి దృష్టికి వెళ్ళటం, దీనికి అధికారులతో సంప్రదించి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక సొల్యూషన్ చూడాలి, ప్రజలకి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రాంతంలో మరి కుక్కల నుంచి బారి నుంచి వాళ్ళని రక్షించాలనే భావంతో మరి ఈరోజు ఈ గ్రామంలో మరి ఆ కుక్కల్ని తీసుకొచ్చి వాటికి మరి ఇంజక్షన్ల ద్వారా కొన్ని ర్యాబిన్ ఇట్లాంటి కొన్ని ఆ కుక్క కరిస్తే అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అవన్నింటి కూడా నివారించేదానికి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఆ కుక్కల్ని మళ్ళీ మరి బయట వదిలిపెడతాం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీటిని డైరెక్ట్గా చంపకూడదనే ఉద్దేశంతో మా యువ నాయకులు కాజా గ్రామంలో ఈ డాగ్స్ది సంబంధించింది ఇక్కడ ఏర్పాటు చేయటం మా గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కుక్కల్ని ఉత్పత్తి తగ్గే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అది మా ఊరిని ఎంచుకోవటం, మా ఊరిని ఏర్పాటు చేయటం, ముఖ్యంగా కమిషనర్ గారు బాగా కేర్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి చాలా రోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి డైలీ వచ్చి చాలా సీరియస్గా తీసుకొని తొందరగా పూర్తి చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ మా ఊరి నుంచే ఎక్కడి నుంచి అంటే కాజా తీసుకొచ్చి కుక్కలు కాజలో వదిలిపెడతానని భయపడ్డాం. కాదంట ఏ ఊర్లో తీసుకొచ్చిన కుక్కలు ఆ ఊర్లో వదిలిపెడతారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అక్కడే వదిలిపెడతారు. కాబట్టి ఎవరికేం ఇబ్బంది ఉండదు. అందరికీ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాజా గ్రామంలో మరి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో యానిమల్ మరి ఏబీసీ అండ్ డాగ్ స్టెరిలైజేషన్ అండ్ యాంటీ ర్యాబిస్ సంబంధించి మరి హాస్పిటల్ని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ గారు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ హాస్పిటల్ని కార్పొరేషన్ పరిధిలో మరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కుక్కలు అనేక రకాలుగా దాదాపు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలను కూడా కరవటం, దానివల్ల రకరకాలైనటువంటి ర్యాబిస్ వ్యాధి వచ్చి బారిన పడటం, ఇదంతా లోకేష్ గారి దృష్టికి తీసుకురావటం వల్ల ఆయన స్పందించి మరి కమిషనర్ గారితో ఆలీ బాషా గారితో మాట్లాడి మరి ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతి కొద్ది టైంలో విత్ షార్ట్ పీరియడ్లో మరి ఈ హాస్పిటల్ ద్వారా ఈ నియోజకవర్గంలోని కుక్కలను తీసుకొచ్చి మరి వాటికి స్టెరిలైజేషన్ మరి ఆపరేషన్స్ అవి చేసి కొన్నిటిని 3 days, కొన్ని 5 days కూడా వాటికి ఆహారం అందిపెట్టి తర్వాత వాటిని ఏ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారో అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా డాక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది. ఇదంతా